భువనగిరి కోటను అన్ని విధాలుగా పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మంత్రి పర్యటించారు. భువనగిరి కోట నుంచి కిందకు దిగే మార్గం రోప్వేను పనులను పరిశీలించారు. ఇతర అభివృద్ధి పనుల పురోగతిపై ఆరా తీశారు. పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భువనగిరి కోట, యాదగిరిగుట్ట, కొలనుపాక, స్వర్ణగిరి వంటి ప్రదేశాలను టూరిజం సర్క్యూట్ గా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గత 10 ఏళ్లలో ఏ పర్యాటక ప్రదేశానికి వెళ్లినా కనీస వసతులు లేవు అని విమర్శించారు. సుమారుగా 65 కోట్ల రూపాయలతోటి దీనికి శ్రీకారం చుట్టడం జరిగింది. రోప్వే అట్లాగే పైన మొత్తం టోటల్ ఫోర్ట్ కంప్లీట్ గా వందలాది మంది టూరిస్టులు వచ్చినా కూడా వాళ్లకు అన్ని రకాల వసతులు యొక్క భువనగిరి ఫోర్ట్ యొక్క చరిత్రను అందరికీ తెలియజెప్పే విధంగా ఒక ఇంటర్ప్రిటేషన్ సెంటర్, అట్లాగే ఈ రోప్వేలో కూడా ఎంతమంది వచ్చినా కూడా దాన్ని క్యారీ చేసే విధంగా అత్యంత అద్భుతంగా దాన్ని ఏర్పాటు చేస్తాం.